హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నా సరే ఏ ఒక్క స్కీమ్స్ కూడా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి అనేది లేదు. మనం చూస్తూనే ఉన్నాం. ఏ ఒక్క స్కీమ్ కూడా ఇంతవరకు ఏది ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఇంకా అనేక హామీలు కూడా ఇచ్చారు, 6 గ్యారెంటీలు. సో వాటిలో కూడా అవి కూడా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పెద్ద అసలు గడ్డుకాల పరిస్థితి ఎదురైపోయింది. ఇప్పుడైతే అసలు అట్లీస్ట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ. మనం చూస్తూనే ఉన్నాం రోజువారీగా. దీనికి సంబంధించి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టేశారు ఆయన. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. 5,000 కోట్లతో ఎట్లా నడపాలే అని చెప్పేసి హెడ్డింగ్ ఇది. ఏంటి 5,000 కోట్లు అంటే, గతంలో కేసీఆర్ గారు దిగిపోయే ముందు తెలంగాణ ఖజానాలో ఉన్న డబ్బు కేవలం 5,000 కోట్లు మాత్రమే. ఆ 5,000 కోట్లతోటి ఎట్లా నడపాలి తెలంగాణని, ఎట్లా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఎట్లా రోడ్లు వేయాలి, ఎట్లా మౌలిక సదుపాయాలు కల్పించాలి, మీరే చెప్పండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఇప్పుడు ఈ బాల్ అనేది ప్రజల కోర్టులోనే వదిలేశారు. ఓ పక్కేమో అనేక మంది ప్రజలు మాకు ఇచ్చిన హామీలు ఏవి కూడా మా వరకు రాలేదు అని చెప్పేసి అనేక మంది ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ సర్కార్ మీద ఫైర్ అవుతూ ఉంటే, మరోపక్క ప్రతిపక్షాలు కూడా ఇచ్చిన మాట మొత్తం గాలికి వదిలేశారు అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు కూడా ఒత్తిడి చేస్తూ ఉంటే, మరోపక్క సెంట్రల్ ఏమో ₹1 ఇవ్వకపాయా ఇంతవరకు. మన రాష్ట్రం నుండి 2 కేంద్ర మంత్రులు ఉన్నా సరే రాష్ట్రానికి రావాల్సిన డబ్బులే ఇంతవరకు తెచ్చుకోలేని పరిస్థితి. సో ఇదే ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు. ఇన్ని అడ్డంకులు ఉన్నాయి, కేవలం ఒక్క 5,000 రూపాయలతోటి ఎలా నేను నడపాలి అని చెప్పేసి ఆయన ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే చాలా సంచలనం అయిపోయింది. ఆదాయం లేకనే కొన్ని పథకాలు ప్రియారిటీ ఇస్తలేం. ఇప్పుడు ఈ స్కీమ్స్ ఏవైతే గతంలో హామీ ఇచ్చారో వాటిలో ప్రియారిటీ బేసస్ మీద ఇప్పుడు ఈ స్కీమ్స్ అనేవి కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం డబ్బులు లేవు కాబట్టి చాలా హామీలు అనేది ఇచ్చి ఉన్నారు. అయినా సరే ప్రస్తుతం ఉన్న బడ్జెట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఏ స్కీమ్ ఈ బడ్జెట్ తోటి ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని ఆ బడ్జెట్ని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నారు. సో ఆ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేసినా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేకపోతున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిండు. రాష్ట్రానికి ప్రతి నెల 22,000 కోట్లు అవసరం. ఆబ్వియస్లీ అంతే కదండి. ఓ పక్క పెన్షన్లు ఉంటాయి, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఓ పక్క కరెంటు మనం తీసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ వచ్చేసి అనేకంగా ఈవెన్ ఎమ్మెల్యేల జీతాలు ఇవ్వాలి, ఎమ్మెల్సీలు జీతాలు ఇవ్వాలి, రిటైర్ అయిన ఎమ్మెల్సీలు లేకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యేల జీతాలు కూడా ప్రతి నెల చెల్లించాల్సిందే, ప్రతి నెల. సో దానికి తోడు ఇటు ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, లేకపోతే అనేక స్కీమ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇవి కంపల్సరీ. ఏవి హామీలు కాకుండా కంపల్సరీగా ప్రతి నెల ఖర్చు చేయాల్సిన అమౌంట్ 22,000 కోట్లు. ఉద్యోగస్తుల జీతాలు, ఎమ్మెల్యేల జీతాలు, ఎమ్మెల్సీల జీతాలు, మౌలిక సదుపాయాల కొరకు ప్రతి జిల్లాకి ఇంత అని కేటాయించాలి ఎవ్రీ మంత్. అలాగే ఈ పెన్షన్లు కావచ్చు, ఇలా అనేక రకాల అంటే మినిమం బేసిక్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే 22,000 కోట్లు ఖర్చు అవుతాయి ఎవ్రీ మంత్. మరి ప్రస్తుతం తెలంగాణ ఆదాయం ఏమో అసలు కంప్లీట్ డౌన్ఫాల్ అయిపోయింది. అప్పులు కూడా ఎవరు ఇవ్వట్లే. ఒకవేళ అప్పులు తీసుకుంటాము మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సెంట్రల్కి అప్లై చేసుకున్నా సరే సెంట్రల్ కూడా సహకరించట్లే. ఇంకే రకంగా చేయాలి? ఇక్కడ ఖజానాలో ఉన్నదేమో కేవలం 5,000 కోట్లు ఇప్పటికీ, నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్కల ప్రకారం. కానీ కావాల్సింది 22,000 కోట్లు. ఆర్బీఐ నుండి ప్రతి మంతు
అప్పులు తీసుకొస్తున్నా సరే సరిపోని పరిస్థితి. వివిధ మార్గాల ద్వారా 18,000 కోట్ల ఆదాయం. సో ఈ ట్యాక్స్ రూపము, లేకపోతే మద్యం ద్వారానో, లేకపోతే ఇసుక ద్వారానో, ఇలా రకరకాల గవర్నమెంట్కి రావాల్సినవి అయితే ఉంటాయో ఆ రావాల్సిన ఆదాయం వచ్చేసి కేవలం 18,000 కోట్లు మాత్రమే ఉంది. ఇంకా డెఫిసిట్ 22,000 కోట్లు, ఇంకా 18,000 పోతే 4,000 రూపాయలు ఇంకా మైనస్లోనే ఉంటుంది ఎవ్రీ మంత్. సో ఆ 4,000 రూపాయలు అప్పు చేయాలి. ఏదైనా హామీ ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ అప్పు చేయాలి. ఇంకెంతగానే అప్పు చేసుకుంటూ పోతారు. ఉద్యోగాల జీతభత్యాలకే 6,500 కోట్లు కావాలి. అప్పుల వడ్డీల కింద 6,500 కోట్లు. సో ప్రతి ప్రభుత్వం ఎంత లేదన్నా సరే వాళ్ళు దిగిపోయేసరికి అసలు ఎంత కొండంత అప్పు చేసిపోతారు ప్రతి ప్రభుత్వం. కేవలం ఇటు టీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ఏ కాదు, అటు మనం ఆంధ్రాలో చూసుకున్నా సరే జగన్ ప్రభుత్వంలో కూడా గతంలో అప్పు చేసి వెళ్ళిన వాళ్ళే. సో వచ్చే ప్రభుత్వం ఆ అప్పులకు సంబంధించి వడ్డీలు కడుతూనే ఉండాలి ఎవ్రీ మంత్. సో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కడుతున్న వడ్డీ ఎంత అంటే 6,500. ఆర్థిక పరిస్థితి మీ కళ్ళ ముందే ఉంది. నన్ను దిగిపో అని అంటోంది బీఆర్ఎస్. 5 ఏళ్ల కోసం ఎన్నుకున్నది మీరే కదా. సో బీఆర్ఎస్ వాళ్ళు ఇదే ఎప్పటికెప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక రేవంత్ రెడ్డి గారు మీరు ఇక హామీలన్నీ గాలికి వదిలేశారు, మీరు స్కీమ్స్ ఏవి ఇంప్లిమెంట్ చేయలేరు, మీరు దిగిపోండి అని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇటు అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే ప్రెస్ మీట్ ముఖంగా చెప్తూనే ఉంటారు. సో ఇదే నిన్న ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు ఏమో నన్ను దిగిపో అంటున్నారు, మీరు అసలు 5 ఏళ్ళు పరిపాలించాలని చెప్పేసి మీరు ఎన్నుకున్నది మీరు కదా. సో మీ ముందరే నేను ఇదంతా చెప్తున్నాను. మన దగ్గర ఉన్నది కేవలం మనకి ప్రతి నెల కావాల్సింది 22,000, మనకు వస్తుంది కేవలం 18,000 మాత్రమే. ఇంకా -4,000లో మనం ఇంకా ఉన్నాము అని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సభలో. సో అర్థం చేసుకోండి ప్రజలు, అర్థం చేసుకుని ప్రజలారా, నేను కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తాను, కాకపోతే కొంత టైం పడుతుంది అన్న రీతిలో ఆయన నిన్న ప్రజలకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకో ఆర్టికల్ ఇది. ఆదాయం లేదు, సర్కారు నడపలేను, మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తా, ఎట్లా పంచాలనో మీరే చెప్పండి. మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తా, ఎట్లా పంచాలనో మీరే చెప్పండి. అంతే కదా. అసలు ఆదాయమే లేదు తెలంగాణకి. కంపెనీస్ రావట్లేదు, కొత్త కంపెనీస్. మొన్న ఏవో దావోస్కి వెళ్ళి కొన్ని అగ్రిమెంట్లు అయినాయని చెప్పారు, అవి ఇక్కడ గ్రౌండ్ అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది. సో ఆదాయం లేదు. ఏం చేసినా సరే కేవలం ఒక్క హైదరాబాద్ వరకు కొంచెం ఈ ఆదాయం అనేది కొంతవరకు అందుతోంది తెలంగాణ రాష్ట్రానికి. జస్ట్ ఇమాజిన్, హైదరాబాద్ కనుక లేకపోతే తెలంగాణ పరిస్థితి ఏంటి? లైక్ ఆంధ్రాలో అమరావతి లేకపోవడం వల్ల అక్కడ ఇంకా దారుణమైన పరిస్థితి. వాళ్ళకంటే ఎలాగో సెంట్రల్ సపోర్ట్ ఉంది, వాళ్ళు కావాల్సినప్పుడు వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు, అప్పులు తెచ్చుకుంటారు, వాళ్ళు ఎలాగో సేఫ్ సైడ్లో ఉన్నారు. ఇక్కడ తెలంగాణకి సంబంధించి బీజేపీ వాళ్ళు అసలు అప్పులు ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వట్లే, వాళ్ళు హెల్ప్ చేయట్లే. ఇంకేం చేయాలి రేవంత్ రెడ్డి సర్కారు? ఇంకేం చేస్తే వాళ్ళు గట్టెక్కుతారు? మీరు సహకరించుకుంటే మేము జీతాలు ఇవ్వలేము, అక్కడ ఆమ్దానీయే లేదు, మీరేమో డిఎల్ అడుగుతున్నారు. సో రీసెంట్గా మనం అందరూ చూసాం, ఈ డిఎల్కి సంబంధించి చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఒత్తిడి చేస్తున్నారు రేవంత్ సర్కార్ మీద, మాకు డిఎల్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి, డైలీ అలవెన్స్. సో దాని మీద రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు. అరే ప్రస్తుతం అసలు ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులే ఇంతవరకు మేము ఇవ్వలేకపోతున్నాం, మీరేమో అడిషనల్గా మీరు జీతాలు కాకుండా డిఎల్ కూడా అడుగుతున్నారు, ఇంకెలా, మేము ఏం చేయాలి, ఎక్కడి నుండి తెచ్చియాలని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. 6 గ్యారెంటీలు, 130 స్కీములకు మరో 22,000 కోట్లు కావాలి. ఒక నెల ఆశ, మరో నెల అంగన్వాడీల జీతాలు ఆపుతున్నాం. సో అంటే ఈ రకంగానే అంటే కంప్లీట్గా ఈవెన్ ఇప్పుడు ఈ జీతాలు అనేవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వలేని పరిస్థితి ఉంది తెలంగాణలో. ఒక నెల ఆపుతున్నారు. ఒకవేళ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చినా సరే 1వ తారీఖు ఇవ్వట్లే, ఇప్పుడు 5వ తారీఖు 6వ తారీఖు క్రెడిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది.
సో ఇవేవి మీకు తెలుదా తెలియకుండానే 6 గ్యారెంటీలు మీరు హామీలు ఇచ్చారా అని చెప్పేసి ఇప్పటికీ చాలామంది క్వశ్చన్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు 6 గ్యారెంటీలు హామీ ఇచ్చింది కూడా సెంట్రల్లో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆబ్వియస్లీ ఇవన్నీ 6 గ్యారెంటీస్ ఈజీగా ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక హోప్ తోటి ఆ గ్యారెంటీలు అనేవి ఇచ్చారు. ఇదొక మాట. ఇంకో మాట ఏంది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకున్నా సరే సెంట్రల్ కంపల్సరీ మాకు హెల్ప్ చేస్తుంది కదా, బీజేపీ ఓకులు వచ్చినా సరే నరేంద్ర మోదీ గారు పెద్ద దిక్కులాగా మమ్మల్ని తప్పకుండా ఆదుకుంటాడు అని చెప్పి స్టార్టింగ్లోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ మాట. అదే హోప్ తోటి ఇచ్చారు. ఇంకో హోప్ ఏంటి, తెలంగాణ బడ్జెట్ అనేది గతంలో కంటే ఇప్పుడు బాగుండొచ్చు, సో ఈ కంపల్సరీ ఈ హామీలు అనేవి కూడా ఈజీగా నెరవేర్చవచ్చు ఉన్న బడ్జెట్ తోటి అని చెప్పేసి ఆ లెక్కలు కూడా వేసి ఉండొచ్చు. బట్ వచ్చిన తర్వాతే తెలిసింది ఇక్కడ ఏం లేదు, కేవలం 5,000 కోట్లు మాత్రమే అకౌంట్లో ఉన్నాయని చెప్పేసి. సో మరి చూద్దాం. ప్రస్తుతం అయితే పాపం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైపోయింది. వ్యతిరేకత అనేది కూడా ఓ రకంగా స్టార్ట్ అయిపోయింది. దాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, ఎందుకంటే వాళ్ళు ఆ వ్యతిరేకతని ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా సరే స్ప్రెడ్ అవుతుంది బికాజ్ ఆఫ్ స్కీమ్స్ ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం. చూద్దాం మరి ఎంతవరకు దీన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తారనేది. ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.